రేడియాలజీ అంటే సమస్య నిర్ధారణకే అని అనుకునేవాళ్ళు, కానీ నవేడేస్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ తోటి అనేక రకాల సమస్యలకి పరిష్కారము చూపించగలుగుతున్నారు. మరీ ముఖ్యంగా అందరికీ తెలిసింది వేర్కోస్ వెయిన్స్. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలకు ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో పరిష్కారాలు ఉన్నాయంటూ ఆ వివరాలు అందించడానికి అపోలో హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ గిర్గాని గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఎగ్జాక్ట్గా ఏంటండి? సో మీరు చెప్పినట్టు రేడియాలజీలో వివిధ రకాలటువంటి పరికరాలను అంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ అల్ట్రాసౌండ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది. ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఒక స్టెప్ ఫర్దర్, దాంట్లో అడ్వాన్స్ ఏంటంటే అదే పరికరాలను వాటి గైడెన్స్ యూజ్ చేసుకుంటూ వివిధ రకాలటువంటి చికిత్సలు చేయడం జరుగుతుంది. అంటే మనకు ఏటువంటి వ్యాధి అనేటువంటి కానీ మనకు రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్ని మెడిసిన్ ద్వారా ట్రీట్ అయితే, కొన్ని సర్జరీ ద్వారా ట్రీట్ అయితే. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఏంటంటే మధ్య మార్గం. సో కంప్లీట్ మనం ఓపెన్ సర్జరీ చేసి దానికి ఉన్నటువంటి ఓవరాల్ ప్రొఫైల్ మనం ఫేస్ చేయకుండా చాలా మినిమల్ ఇన్వేజివ్గా, అంటే ఎటువంటి కుట్టు కోత లేకుండా ఈ స్కాన్లో చూస్తూ అటువంటి వ్యాధిని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఐదర్ ఎక్స్రేలో చూస్తూ కానీ అల్ట్రాసౌండ్లో చూస్తూ కానీ చేస్తూ ఉంటాం. సో వివిధ రకాలైనటువంటి వ్యాధులకు ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చికిత్స అనేది యూజ్ అవుతుంది. బాడీలో రక్త ప్రసరణకు సంబంధించినటువంటిది వెయిన్స్ కానీ, మంచి రక్తనాళాలు కానీ, ఆర్టరీస్ కానీ మనకు దీని ద్వారా ఈ రక్త ప్రసరణ ప్రభావితం చేయొచ్చు. అలానే కొన్ని మనము ట్యూమర్స్, కంతులు అంటాం. సో వాటికి కూడా ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో స్కాన్లో చూస్తూ ఆ కంతులను కూడా కంప్లీట్గా మనము నశించిపోయేటట్టు, అంటే సైజ్ తగ్గేటట్టు లేదంటే వాటి ఎఫెక్ట్ తగ్గేటట్టు మనం చేయడం జరుగుతుంది. సో ఆధునికటువంటి పద్ధతుల ద్వారా ఈ స్కాన్ ద్వారానే ట్రీట్మెంట్ చేయడం, స్కాన్లో చూస్తూ ట్రీట్మెంట్ చేయడం అనేది ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చికిత్స. దీని ద్వారా మనకు ఫాస్ట్గా రికవర్ ఉండే అవకాశం ఉంటుంది. సర్జరీ ఉన్నటువంటి కోత కానీ, దాని తర్వాత కానీ కుట్లు కానీ ఇవన్నీ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా ఉంటుంది వేర్కోస్ వెయిన్స్కి ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో లేజర్ థెరపీస్ ఇలాంటివి. అంటే అన్ని సందర్భాల్లోనూ ఈ ట్రీట్మెంట్ కుదురుతుందా? ఎప్పుడైనా సర్జరీ కూడా సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుందంటారా? మంచి ప్రశ్న అండి. దీంట్లో కొన్ని కేసెస్లో మనకు సర్జరీ అంటే వెయిన్ డయామీటర్ చూస్తామండి. మనం డాప్లర్ టెస్ట్ చేసినప్పుడు వెయిన్ డయామీటర్ ఒక పరిమాణం కంటే ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని పేషెంట్స్లో లేజర్ కానీ గ్లూ థెరపీ కానీ ప్రభావితం చూడకపోవచ్చు. అలాంటి కండిషన్స్లో సర్జరీ అనేది బెటర్గా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద కండిషన్ ఏంటంటే ఈ వెయిన్ కొంతమందికి బాగా ప్రామినెంట్గా ఉంటుంది. అలాంటి కండిషన్స్లో డెఫినెట్గా మనకు సర్జరీ బెటర్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ప్రతి పేషెంట్కు మన లేజర్ చేసే ముందు కానీ గ్లూ చేసే ముందు కానీ డాప్లర్ టెస్ట్ అనేది మ్యాండేటరీ. సో దాన్ని బేస్ చేసుకుంటూ మనం అసలు మందులు సరిపోతాయా, లేదంటే లేజర్ చేయాల్సిన అవసరం ఉందా, గ్లూ చేయాల్సిన అవసరం ఉందా, లేదా ఆ పర్టికులర్ పేషెంట్కి సర్జరీ బాగుంటుందా అనేది మనం నిర్ధారణ చేయవచ్చు. వెర్కోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటున్నట్టుగా గమనిస్తున్నారు? సో లేజర్ ట్రీట్మెంట్ అనేది మనం చేసేటువంటి పేషెంట్కి ఉన్నటువంటి డిసీజ్ స్టేటస్ని బట్టి దాని అవుట్కమ్స్ ఉంటాయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు కలర్ డాప్లర్ టెస్ట్ మనం చేసినప్పుడు వెర్కోస్ వెయిన్స్కి దాంట్లో కవాటాల ఇబ్బంది ఉన్నప్పుడు, వాల్ డిస్ఫంక్షన్ అంటాం, ఇంకాంపిటెన్స్ అంటాం, అది మనకు మెయిన్ కవాటం దెబ్బతిన్నప్పుడు దాని రిజల్ట్స్ అనేవి 95% వరకు ఉంటాయి. అదే మనకు పిక్కల దగ్గర ఉన్నట్టు కవాటాలు దెబ్బతిన్నప్పుడు పర్ఫొరేటరీ ఇంకాంపిటెన్స్ అంటాం. సో అలా ఉన్నప్పుడు రిజల్ట్స్ అంత గొప్పగా ఉండకపోవచ్చు మెయిన్ కవాటం దెబ్బతిన్నంత. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు డాక్టర్లో చూసి ఏ పేషెంట్కి మనం లేజర్ చేస్తే బెస్ట్ ఎఫెక్ట్ ఉంటుందో చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు వెర్కోస్ వెయిన్స్కి ఈ టెస్ట్ అవి చేశాక ఇంటర్వెన్షనల్ రేడియాలజీతో కుదరదు, ఇంకా వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళవచ్చా అని కూడా సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో యూజువల్గా చాలా అంటే రేర్గా ఉంటుందండి. అంటే ఓపెన్ సర్జికల్ మెథడ్స్ వెర్కోస్ వెయిన్స్ ద్వారాకి ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఐ కెన్ సే 20 కేసులలో ఒక కేసు ప్రాబబ్లీ అవసరం పడుతుండొచ్చు. అంటే వెర్కోస్ వెయిన్స్ తర్వాత ఇంకా విరివిగా ఎక్కువగా ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఏ ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉంటారు? దీన్ని మనం చెప్పుకునే ముందు ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ట్రీట్మెంట్స్ 3-4 రకాలుగా ఉంటాయండి. టెక్నికల్గా పరిభాష చెప్పాలంటే ఒకటి ఎంబలైజేషన్ అంటాం, ఇంకొకటి యాంజియోప్లాస్టీ, మూడవది థ్రాంబెక్టమీ, నాలుగవది అబ్లేషన్. మనం ఆర్గాన్ వైజ్ తీసుకుంటే డిఫరెంట్ రకాల వ్యాధులు కనుక తీసుకుంటే
కామన్గా అయితే మనం చాలా కామన్గా చూస్తే పక్షవాతం అండి. పక్షవాతం అక్యూట్ స్ట్రోక్ అంటాం. ఆ పేషెంట్స్ కనుక మనకు చూసినట్లయితే అది ఎందుకు అట్లా అవుతుందంటే రక్త ప్రసరణ దెబ్బతిన జరుగుతుంది. మేజర్ రక్త ప్రసరణ అనేది బ్రెయిన్ తగ్గినప్పుడు, క్లాట్ ఇరుక్కుపోయి రక్తం బ్లాక్ అయినప్పుడు అప్పుడు వెంటనే మనకు పెరాలసిస్, మాట పడిపోవడము, మూతి వంకరపోవడం జరుగుతుంది. సో ఆ పేషెంట్స్ కనుక 24 గంటల లోపు కనుక హాస్పిటల్కి రాగలిగితే మనం ఆ బ్లాక్స్ని క్లియర్ చేయగలుగుతామండి ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతిలో. ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా 4.5 గంటలలో బాగైపోతుంది. పేషెంట్స్ ఎవరైతే పెద్ద బ్లాక్స్ ఉండి 24 గంటలలో రాగలుగుతారో వాళ్ళకి మనం ఈ థ్రాంబెక్టమీ అనేటువంటి చికిత్స ద్వారా చేయగలుగుతున్నాం. ఇది కాకుండా లేటెస్ట్ అడ్వాన్సెస్ తీసుకుంటే మీరందరూ వింటుంటారు గర్భాశయ కంతులు అంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎంబోలైజేషన్ అంటే దాని రక్త ప్రసరణ అవుతుందో దానిని మనం తగ్గించగలిగితే ఆ కంతి ఏదైతే ష్రింక్ అవుతుంది అంటే చిన్నగా సైజ్ చిన్నగా అయిపోయి సిమ్టమ్స్ తగ్గడం జరుగుతుంది. ఇది రెండో రకమైనటువంటి చాలా కామన్ ప్రాబ్లంకి ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఒక చక్కని సొల్యూషన్ చూపిస్తుంది. ఇది కాకుండా ఇంకొకటి మనకు జనరల్ పాపులేషన్లో వన్ ఆఫ్ ద చాలా కామన్గా చూసే కండిషన్ ఆస్టియోఆర్థరైటిస్ అండి. అంటే కీళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులు అంటుంటాం కదా. సో ఏజ్తో పాటు వచ్చేటువంటి ఆస్టియోఆర్థరైటిస్ దాంట్లో డెఫినెట్గా నీ రీప్లేస్మెంట్ అనేది డెఫినేటివ్ ప్రొసీజర్, అది అంటే కంప్లీట్ క్యూర్ అవుతుంది. పేషెంట్స్ ఎవరైతే నీ రీప్లేస్మెంట్ పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారో లేదంటే నీ రీప్లేస్మెంట్కి వాళ్ళు ఫిట్గా లేరో అలాంటి పేషెంట్స్లో ఇప్పుడు ఒక కొత్త రకమైనటువంటి చికిత్సా విధానం వచ్చింది. దాన్ని జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటారు. దాంట్లో ఏంటంటే ఈ కీళ్ళ వాపు, కీళ్ళ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు అక్కడ సైనోవియం అని ఉంటుంది, పొర ఉంటుందండి. దానిలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, వాపు ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ కారణమైనటువంటి ఎక్సెసివ్ బ్లడ్ సప్లైని మనం తగ్గించగలిగితే సిమ్టమ్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. లైక్ ఎంబోలైజేషన్ అంటాం. ఆ ఎక్సెసివ్ బ్లడ్ సప్లైని ఎటువంటి ఓపెన్ సర్జరీ లేకుండా మనం తొడ ద్వారా కానీ చేయి ద్వారా కానీ ఒక చిన్న క్యాథెటర్ తీసుకెళ్ళి అక్కడి వరకు తీసుకెళ్ళి మనము ఎంబోలైజేషన్ పార్టికల్స్ కనుక అక్కడ రిలీజ్ చేసినట్లయితే వెంటనే ఆ రక్త ప్రసరణ తగ్గి మనకు ఆ వాపు తగ్గి ఆ సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. దీన్ని జీఏఈ లేదంటే జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటాం. అలాగనే ఇంకొకటి పెద్ద వయసులో ఉన్నటువంటి మగవారిలో ప్రోస్టేట్ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. ప్రోస్టేట్ గ్రంథి అనేది వాపు వలన వాళ్ళకు మూత్ర విసర్జన అనేది ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాటికి ఓపెన్ సర్జరీలో ద్వారా టర్పుట్ అనేది ఖచ్చితమైన ట్రీట్మెంట్. అయితే ఎవరైతే సర్జరీ వద్దనుకుంటున్నారో లేదా సర్జరీ ఫిట్ లేనప్పుడు ప్రోస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ద్వారా ప్రోస్టేట్ బ్లడ్ సప్లైని సెలెక్టివ్గా మనం తగ్గించగలిగితే ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గి మూత్ర విసర్జనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేషెంట్స్కి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా అండి అధునాతనమైనటువంటి చికిత్సలు మనం చూసినవి. ఇంకా మీకు అందరికీ తెలిసిందే థైరాయిడ్ బినైన్ కంతులు అంటే క్యాన్సర్ రానటువంటి కంతులు ఏవైతే ఉంటాయో వాటికి సింపుల్ అబ్లేషన్ మెథడ్ ద్వారా సర్జరీ థైరాయిడ్ తీయాల్సిన అవసరం లేకుండా ఎటువంటి కుట్టుకోత లేకుండా కూడా ఒకటే రోజులో మనం మార్నింగ్ వస్తే పేషెంట్ సాయంత్రం పంపేయగలుగుతున్నాం ఈ అబ్లేషన్ అనే మెథడ్ ద్వారా. సో ఇవన్నీ కూడా ప్రోస్టాటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కానీ జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కానీ ఆస్టియోఆర్థరైటిస్కి దాని తర్వాత ప్రోస్టేట్ గ్రంథి వాపుకి థైరాయిడ్ కంతులకు కానీ లేకపోతే పక్షవాతంలో థ్రాంబెక్టమీ కానీ ఇవన్నీ కూడా లాస్ట్ డికేడ్లో లాస్ట్ దశాబ్దంలో ఇంటర్వెన్షన్ రేడియాలజీలో వచ్చినటువంటి అధునాతన చికిత్సా విధానాలను చెప్పొచ్చండి. అంటే ఒకసారి మీరు ఒకవేళ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్కి చేశారనుకోండి ఎంబోలైజేషన్ రికరెన్స్ ఉండదంటారా? మళ్ళీ ఫైబ్రాయిడ్స్ తలెత్తే రిస్క్ ఉండదా? సో ఇది చాలా మంచి ప్రశ్న అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గమనించాల్సింది ఏంటంటే ఫైబ్రాయిడ్స్ అనేవి హార్మోన్ డిపెండెంట్ ట్యూమర్స్ అండి. సో మనము వాటికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ తగ్గించే పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాం. కంప్లీట్గా మనం ఫైబ్రాయిడ్ని నశింపజేసి అంటే కంప్లీట్గా ఇరాడికేట్ చేసుకోవడం కాకుండా ఫైబ్రాయిడ్ వల్ల వచ్చిన మెనోరేజ్ అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ని కానీ ఎక్సెసివ్ నొప్పిని కానీ దాని తర్వాత లేదంటే మాస్ లైక్ సిమ్టమ్స్ కానీ ఇవన్నీ కానీ వాటిని తగ్గించడానికి ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో ఈవెన్ సర్జరీ చేసిన తర్వాత కూడా కొన్ని కేసెస్లో రికరెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఈవెన్ మయోమెక్టమీ ద్వారా కానీ చేసినప్పుడు కానీ. సో దానికి ఆల్టర్నేటివ్గా ఎలాంటి మనకు ఇన్సిషన్ సర్జరీ లేకుండా ఈ పద్ధతి ద్వారా మంచి రిజల్ట్స్ పొందే అవకాశం ఉంటుంది. చిన్న వయసులోనే ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్కి గర్భాశయంలో కణితులకి ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి ఎంబోలైజేషన్ పిల్లలు కలిగే అవకాశం ఉంటుందా? అయితే ఇది చిన్న వయసు వాళ్ళకి అంత రికమెండెడ్ కాదండి. మయోమెక్టమీ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్.
ఇప్పుడున్న స్టడీస్ ప్రకారం అయితే. సో ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనేది ఎవరైతే ఫ్యామిలీ కంప్లీట్ చేశారో, ఫ్యామిలీ కంప్లీట్ అయి ఉంది, మేబీ హూ ఆర్ మోర్ దెన్ 30 years ఆఫ్ ఏజ్, బట్ వాళ్ళకి వాళ్ళ గర్భాశయాన్ని అప్పుడే తీయించుకోవాలనుకోవట్లేదు, లేదంటే సర్జరీ అవాయిడ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ ఈజ్ ఎ ఫస్ట్ ఆప్షన్. డెఫినెట్గా మంచి ఆప్షన్ అండి. దాని ద్వారా మంచి ష్రింకేజ్ ఆఫ్ సైజ్ ఉంటుంది. ఎస్పెషల్లీ బ్లీడింగ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సిగ్నిఫికెంట్గా తగ్గిపోతాయండి. అసలు ఆల్మోస్ట్ నార్మల్ సైకిల్స్ వచ్చేస్తాయి. బ్లీడింగ్ కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన సమస్యలకు కూడా ట్రీట్మెంట్ అన్నారు, అవి ఎలాంటివి అంటారు? మనకు ప్రోస్టేట్ అనేది చాలా కామన్ వ్యాధి అండి పెద్దవారిలో, వయసు మీరిన వాళ్ళు, ఎస్పెషల్లీ 50-60 years దాటిన తర్వాత బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేషియా అంటారు. సో దాంట్లో ఏంటంటే ఈ మూత్రనాళం, యూరినరీ బ్లాడర్, మూత్రాశయం నుంచి మూత్రనాళంకి దాని దారిలో ఉంటుంది ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది. సో అది మనకు దాంట్లో వాపు మొదలైనప్పుడు ఈ మూత్రనాళం మీద ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా మూత్రం అనేది పూర్తిగా వాళ్ళకు పోసిన ఫీలింగ్ ఉండకపోవచ్చు, సగం మిగిలిపోయి ఉండొచ్చు. సో మూత్ర విసర్జన అనేది వాళ్ళకు డైలీ ఒక సిమ్టమ్ లాగా ఉంటుందండి. ఇది మైల్డ్గా ఉన్నప్పుడు మనకు మందులు వాడతారు. సిగ్నిఫికెంట్గా ఉన్నప్పుడు మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, లేకపోతే అంటే యూరినరీ ఇంకాంటినెన్స్, సో ఇలాంటప్పుడు ఏంటంటే సిమ్టమ్స్ ఎక్కువైనప్పుడు ఓపెన్ సర్జరీ రిక్వైర్మెంట్ అనేది పడుతుంది. ఓపెన్ సర్జరీకి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ప్రోస్టాటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ఒక మినిమల్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్. ఇది డే కేర్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఈ ప్రోస్టేట్ ఆర్టరీకి ఒకటి రైట్ సైడ్, ఒక లెఫ్ట్ సైడ్ ఒకటి రక్త ప్రసరణ సంబంధించినటువంటి ప్రోస్టేటిక్ ఆర్టరీ అంటే ధమని అనేది ఉంటుంది. సో దాన్ని సెలెక్టివ్గా దాని లోపలికి వెళ్ళి మనం ఒక పార్టికల్స్ ఇంజెక్ట్ చేస్తాం, ఎంబలైజేషన్ పార్టికల్స్ అంటాం. అది చేసినప్పుడు దాని బ్లడ్ సప్లై తగ్గి ఆబ్వియస్గా ఏమవుతుందంటే ఒక నెక్స్ట్ 1 to 4 weeksలో దాని సైజ్ అనేది తగ్గుతుంది. సైజ్ తగ్గినప్పుడు ఆబ్వియస్గా మూత్రనాళం మీద పడేటువంటి ప్రెషర్ అయితే అవుతుందో ఆ ప్రెషర్ తగ్గి సిమ్టమ్స్ అనేవి ఇంప్రూవ్ అయిపోతాయి అన్నమాట. సో సిమ్టమాటిక్ రిలీఫ్ కోసము ఇది చాలా మంచి ఆల్టర్నేటివ్ ఫర్ సర్జరీ. పురుషుల్లో అంతేకాకుండా వెరికోసీల్ అనే ప్రాబ్లం ఉంటుంది కదండి, దానికి కూడా ఏమన్నా ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ట్రీట్మెంట్స్ ఉంటాయా? సో వ్యారికోసీల్ అనేది వ్యారికోస్ వెయిన్ మాదిరే, బట్ అదొక వెయిన్ ప్రాబ్లం. ఇది కూడా వ్యారికోసీల్ అనేది వ్యారికోస్ వెయిన్స్ మాదిరే చెడు రక్తనాళ ప్రాబ్లం. అది ఈ టెస్టికల్స్కి సంబంధించినటువంటి వెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెయిన్స్లో కవాటాలు దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా పొట్టలో ప్రెషర్ పెరిగినప్పుడు, ప్రొలాంగ్గా చాలాసేపు నిలిచినప్పుడు, ఎక్కువసేపు వాక్ చేసినప్పుడు ఈ వృషణాలలో అవి రక్తం అనేది పేరుకుపోయి పెయిన్ అంటే నొప్పి, మనకు ఎక్కువగా వృషణాల్లో నొప్పి ఉండడం, గ్రాయిన్స్ గజ్జల్లో నొప్పి ఉండడం, ప్రెషర్గా మనం పొట్టలో ఒత్తి పెట్టినప్పుడు మనకు ఆ పెయిన్ పెరగడం అనేది జరుగుతుంది. సో దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓపెన్ సర్జరీ, వ్యారికోసిలెక్టమీ, మైక్రో రిసెక్షన్ అంటాం. రెండోది మనకు ఎంబలైజేషన్. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ మనకు వృషణాల మీద ఎటువంటి ఘాటు లేకుండా లోపల నుంచే మనకు ఈ వెయిన్ అయితే ఉందో ఆ వెయిన్ మనకు కిడ్నీ వెయిన్ దగ్గర నుంచి వస్తుందండి లోపల పొట్టలో. సో దాంట్లో లోపలికి వెళ్ళి ఎంబలైజింగ్ ఏజెంట్స్, గ్లూ కానీ స్క్లెరోసెంట్ కానీ కాయిల్స్ కానీ పెట్టి దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అది చేయడం ద్వారా ఆ రక్తం పేరుకుపోయే సమస్యను అనేది మనం నివారించవచ్చు. సో ఇది కూడా ఒక మంచి సర్జికల్ ఆల్టర్నేటివ్, వ్యారికోసీల్ ఎంబలైజేషన్ అనేది. థైరాయిడ్ సమస్యలకు ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ట్రీట్మెంట్స్ ఉంటాయని చెప్పారు కదా, అంటే ఎలాంటి సమస్యలు అంటారు? థైరాయిడ్ ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే స్కాన్ నార్మల్గా అందరు పేషెంట్ చేసినట్లే జనరల్ పాపులేషన్ చేసినా కానీ అరౌండ్ 10% ఆఫ్ నార్మల్ పాపులేషన్లో కూడా మనం థైరాయిడ్లో నాడ్యూల్స్, కంతులు చూడడం జరుగుతుంది. కొంతమందికి అవి సైజ్ పెద్దగా ఉంటే బయటికి అవపడవచ్చు. దాని ద్వారా కొంతమందికి ఇక్కడ స్వరపేటిక మీద ఒత్తుకుపోతే దాని ద్వారా వాయిస్ మారడం అట్లాంటివి కూడా జరగచ్చు. లేదంటే కొంతమందికి హార్మోనల్ డిస్టర్బెన్స్ రావడం వల్ల హైపర్ థైరాయిడిజం కానీ హైపోథైరాయిడిజం కానీ రావచ్చు. అయితే ఈ స్కాన్స్ చేసినప్పుడు మనము దాని కణుతుల స్వభావం అనేది తెలుస్తుంది. కొన్నిసార్లు FNAC టెస్ట్ ద్వారా కూడా అది క్యాన్సరా లేకపోతే బినైనా అని చెప్పి తెలుసుకోవచ్చు. బినైన్ అంటే మనకు క్యాన్సర్ మాదిరి కాదు. సో దాంట్లో ఏంటంటే క్యాన్సర్ కానటువంటి బినైన్ గడ్డలు చాలా ఎక్కువ ఉంటాయి, 80 to 90% మనకు అవే ఉంటాయి. సో దానికి సర్జరీ అనేది కన్వెన్షనల్ ఆప్షన్, అంటే అటు పక్క థైరాయిడ్ మొత్తం తీసేయడం అనేది హెమిథైరాయిడెక్టమీ అంటాం. సో దాంతో వచ్చేటువంటి కాస్మెటిక్ ఇష్యూస్ కానీ
లేదంటే థైరాయిడ్ హార్మోన్ రిప్లేస్మెంట్ కానీ మనం అవాయిడ్ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్లో. దీంట్లో ఏంటంటే అబ్లేషన్, ఒక నీడిల్ ఉంటుంది, సన్నటి నీడిల్. ఆ నీడిల్ని మనం అల్ట్రాసౌండ్ స్కాన్లో చూస్తూ థైరాయిడ్ నాడ్యూల్లో చొప్పించడం జరుగుతుంది. 5 to 10 minutes దానికి మనం మైక్రోవేవ్ అప్లై చేసినప్పుడు లోకల్ హీట్ అనేది ఓన్లీ ఆ నాడ్యూల్లో హీట్ జనరేషన్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా పేషెంట్ కాన్షియస్గా ఉంటారు, చేసినంతసేపు మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఎటువంటి జనరల్ అనెస్థీషియా అవసరం ఉండదు, ఎటువంటి మేజర్ కుట్టు కోత అనేది ఏముండదు. దాని ద్వారా ఏమవుతుందంటే ఆ నాడ్యూల్ అనేది ష్రింక్ అవడం జరుగుతుంది. పెద్ద నాడ్యూల్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు స్టేజ్గా చేయాల్సిన అవసరం ఉండొచ్చు. స్టేజ్గా అంటే 2 or 3 సిట్టింగ్స్ అవసరం పడవచ్చు. దీని ద్వారా ఏంటంటే మనం థైరాయిడ్ తీయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇంకొకటి కాస్మెటిక్ ఇష్యూస్, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో మనకు స్కార్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. దీంట్లో ఒక్కోసారి బ్రెయిన్ ట్యూమర్స్కి కూడా సర్జరీ చేయలేని సందర్భాల్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీతో పరిష్కారం ఉంటుందని వింటుంటాం, అది కరెక్టేనా? బ్రెయిన్ ట్యూమర్స్కి ఇప్పుడు అది పరిశోధన స్థాయిలో ఉందండి, రీసెర్చ్ లెవెల్లో ఉంది. కొన్ని కేసెస్లో ఇంట్రా ఆర్టీరియల్గా అంటే ఆ బ్రెయిన్స్ ట్యూమర్స్ సప్లై చేసేటువంటి రక్తనాళాన్ని మనము టార్గెట్ చేసి దాంట్లో కొన్ని డ్రగ్స్ ఇవ్వడం ద్వారా దాని గ్రోత్ని తగ్గించే అవకాశం ఉంది. బట్ అది ఇంతవరకు అంటే క్లినికల్గా ఎస్టాబ్లిష్డ్ కాదు, అది ఇంకా అది పరిశోధన స్థాయిలోనే ఉంది. బట్ ఇదే టెక్నాలజీని మనము బాడీలో లివర్ క్యాన్సర్స్కి చాలా బాగా ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతిలో ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే లివర్ క్యాన్సర్ అంటే హెపటోసెల్యులర్ కార్సినోమా అంటాం, హెచ్సిసి. సో దాంట్లో టేర్ అనే పద్ధతి ద్వారా ఎప్పుడైతే ట్యూమర్స్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుందో అప్పుడు దాని రక్త సరఫరాలోకి వెళ్ళి దాని ట్యూమర్ బెడ్లోకి అదైతే సప్లై చేస్తుందో ఆ రక్త సరఫరాలోకి వెళ్ళి సెలెక్టివ్గా మనం కీమో ఏజెంట్ని మనం అక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ చేయడం వల్ల ఎక్కువ పొటెన్సీతోని ఆ ట్యూమర్ మనకు దాని మీద ప్రభావం జరుగుతుంది. అట్లనే బాడీ అంతా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే మనం ఓన్లీ ఆ ట్యూమర్ బెడ్ని మాత్రం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి. సో దీన్ని లోకల్ కీమోథెరపీ లాగా మనం చెప్పుకోవచ్చు, వెరీ సెలెక్టివ్ లోకల్ కీమోథెరపీ లాగా చెప్పొచ్చు. సో దట్ దాని ద్వారా సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గే అవకాశం ఉంటుంది. అంటే మిగతా క్యాన్సర్ కూడా ఈ పద్ధతి ఎందుకు పాటించలేరు? కొన్ని క్యాన్సర్స్ రకాలు ఏంటంటే బాగా రక్త సరఫరా యూస్ చేసుకుంటాయి. దాంట్లో హెపటోసెల్యులర్ కార్సినోమా అనేది నెంబర్ 1గా చెప్పొచ్చు. మిగతా క్యాన్సర్స్ అన్నీ కూడా అంత రక్త ప్రసరణ యూస్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నా కానీ లేకపోతే కోలోరెక్టల్ క్యాన్సర్ తీసుకున్నా కానీ. సో వాటికి ఏంటంటే సపోజ్ మీకు లివర్లో మెటాస్టసిస్ వచ్చింది అనుకోండి, బ్రెస్ట్ నుంచి కానీ లేకపోతే కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీ నుంచి కానీ వచ్చినప్పుడు అప్పుడు నేను థైరాయిడ్కి చెప్పినట్టు అబ్లేషన్ మెథడ్లో దాన్ని ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే క్యాన్సర్స్ ట్రీట్మెంట్లో భాగంగా కూడా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా ముందు కూడా ఇంకా పాత్ర పెరిగే అవకాశం ఉందంటారా? అయితే ఇప్పుడు కొన్ని కేసెస్ ఆఫ్ కిడ్నీ ట్యూమర్స్ అండ్ కొన్ని కేసెస్ ఆఫ్ లంగ్ ట్యూమర్స్లో మైక్రోవేవ్ అబ్లేషన్ ద్వారా ఎర్లీ స్టేజ్లో ఉన్నటువంటి అట్లా అప్ టు 4 centimeters ఉన్నటువంటి క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరైతే పేషెంట్ సర్జరీ అవాయిడ్ చేయాలనుకుంటున్నారో లేకపోతే సర్జరీ ఫిట్ కాదో వాళ్ళకి అబ్లేషన్ ద్వారా దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయడం జరుగుతుంది. సో మీరు చెప్పినట్టు ఇట్ ఈజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఫర్ ద లాస్ట్ 4-5 years అని చెప్పుకోవచ్చు. అంటే రేడియాలజిస్టులు అందరూ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చేయొచ్చంటారా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. సో ఇప్పుడు మన దేశంలో 10,000కు పైన రేడియాలజిస్టులు ఉన్నారు. చాలామంది కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ రీడ్ చేయగలుగుతారు. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది సబ్ స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు రేడియాలజీ తర్వాత. సో దీనికి ఒక స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది ఉంటుంది, ఆ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఉన్నాయి, దానికి ఎంసీఏ రికగ్నిషన్ ఉంది, ఎన్ఎంసీ రికగ్నిషన్ ఉంది. సో అలాంటి ఎన్ఎంసీ రికగ్నైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కనుక మనం ఫెలోషిప్స్ కానీ ఇవి చేసి క్లినికల్ అబ్జర్వేషన్స్ అవన్నీ చేసుకుంటే డెఫినెట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ దాని ద్వారా ఎక్కువ మంది పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ క్యాత్ ల్యాబ్లోనేనా, ఇంకేమన్నా స్పెషల్ సాఫిస్టికేటెడ్ థియేటర్స్ ఇట్లాంటివి ఏమన్నా అవసరమా? చాలా మంచి ప్రశ్న. మేము ఇప్పుడు దీంట్లో నేను చెప్పినట్టు ఇప్పుడు అబ్లేషన్, థ్రాంబెక్టమీ, యాంజియోప్లాస్టీ, ఎంబోలైజేషన్ ఈ 4 మేజర్గా చెప్పుకున్నాం మనం. సో దాంట్లో అబ్లేషన్ ఏదైతుందో దాని తర్వాత లేజర్ అబ్లేషన్ కానీ, థైరాయిడ్ అబ్లేషన్ కానీ, లివర్ అబ్లేషన్ కానీ ఇవన్నీ కూడా మనము
నాన్ క్యాథ్లాబ్ సెట్టింగ్ అంటే రొటీన్ అల్ట్రాసౌండ్ రూమ్లో మనం ఇది చేసుకోవచ్చు, లోకల్ అనస్థీషియాలో ఇది చేసుకోవచ్చు. సో మనం వారికోజ్ వెయిన్స్ కానీ థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ కానీ ఇవన్నీ కూడా లోకల్ అనస్థీషియాలో డే కేర్లో ఎక్కువ మనకు అడ్వాన్స్ సెటప్ లేకున్నా కానీ మంచి అల్ట్రాసౌండ్ మిషన్ ఉంటే దాని గైడెన్స్లో ఈ పద్ధతి ద్వారా ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతి ద్వారా చేసుకోవచ్చు. వేరేస్ ఎంబలైజేషన్, థ్రాంబెక్టమీ, యాంజియోప్లాస్టీ వీటికన్నిటికి కూడా మనకు క్యాథ్లాబ్ అవసరమయ్యే ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మనకు ఎంత అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఉన్న క్యాథ్లాబ్ ఉంటే పేషెంట్కి అంత బెస్ట్ బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుంది. లైక్ ఇప్పుడు అపోలోలో వీ హ్యావ్ బైప్లేన్ క్యాథ్లాబ్ ఉంది, దాంట్లో ఆన్ టేబుల్ సిటీ సాఫ్ట్వేర్ ఉంది. సో దీని ద్వారా ఏంటంటే ప్రోస్టెటిక్ ఆర్టరీ ఎంబలేషన్ చేసినప్పుడు కానీ లేకపోతే థ్రాంబెక్టమీ చేసినప్పుడు కానీ సో ఎగ్జాక్ట్గా మనం ఆ ఆర్గాన్లోనే ఉందా లేకపోతే మిస్ మ్యాచ్ అవుతుందా, ఏమైనా నాన్ టార్గెట్లోకి వెళ్తున్నామా, ఇవన్నీ కూడా పేషెంట్ సేఫ్టీ ప్రొఫైల్ పెంచేటువంటి సాఫ్ట్వేర్స్ ఇప్పుడు అడ్వాన్సెస్ క్యాథ్లాబ్లో వచ్చాయి, జస్ట్ ఎక్స్రేసే కాకుండా. ఓకేనండి డాక్టర్ సురేష్ గిర్గాని గారు, ఆధునిక వైద్య విధానాల్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ రోల్ గురించి అండ్ లేటెస్ట్గా ఎంబోలైజేషన్ అని, అబ్లేషన్ అని అండ్ యాంజియోప్లాస్టీ అని అండ్ థ్రాంబెక్టమీ అని రకరకాల ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ట్రీట్మెంట్స్ విధానాల గురించి అండ్ ఎట్లాంటి సూచర్ లేకుండా కట్టు లేకుండా ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ట్రీట్మెంట్స్ ఇవ్వడాన్ని గురించి మీరు వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్. ధన్యవాదాలు.